హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయతో రకరకాల కూరలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా వంకాయ బజ్జీని ప్రిపేర్ చేసి చూడండి. అన్నంలోకి, రాగి సంగట్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని అలాగే కల్లుప్పును వేసుకొని తీసుకున్న వంకాయలని వీడియోలో చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసి ఒకసారి నార్మల్ వాటర్తో కూడా శుభ్రం చేసుకొని తీసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు వేసుకొని అలాగే ఆనియన్ ముక్కలు, అలాగే కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ను పోసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకొని వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దకంతో దీన్ని మెత్తగా మెదుపుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్న ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా అంటే కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుని వంకాయ బజ్జీలో యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.